తన చిట్టి ముక్కుతో టపటప పొడిచి కోడిపిల్ల గుడ్డును పగులగొట్టింది. చిక్ చిక్ చిక్. గుడ్డు నుండి బయటికి వచ్చి తన అమ్మ కోసం చూసింది. చుట్టూ చూసింది, కాని ఎక్కడా తల్లి కనిపించలేదు. అమ్మా అమ్మా, ఎక్కడో నవ్వు. అమ్మ కనిపించక కోడిపిల్లకు చాలా దుఃఖమొచ్చింది. ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదని కోడిపిల్ల అనుకుంది. తన చిట్టిట్రెక్కలను విదిలించుకొని ముందుకు నడిచింది. నేనే మా అమ్మను వెతుకుంటాను. అలా వెళ్తూ పచ్చిగడ్డి మేస్తున్న పెద్ద ఆవును చూసింది. ఆ ఆవు తన కంటెంతో పెద్దగా కనిపించింది. ఏం కావాలమ్మా నీకు? మా అమ్మవు నువ్వేనా? నన్ను చూడు తల్లి, నేను చాలా పెద్దగా ఉన్నాను. మీ అమ్మ నాకంటే చాలా చిన్నగా ఉంటుంది. ఓహో, మా అమ్మ నీకంటే చిన్నదా? అని ఆలోచిస్తూ కోడిపిల్ల మళ్ళీ ముందుకు నడిచింది. అమ్మను కనుక్కోవాలనే ఆశ మాత్రం తగ్గలేదు. కొంత దూరం వెళ్లేసరికి ఆకులు తింటున్న మేక కనిపించింది. ఆవు కంటే చిన్నగా ఉన్నావు. అవునా? మా అమ్మవు నువ్వేనా? నేను నీ అమ్మను కాదు. నా కాళ్ళు 4 ఉన్నాయి. మీ అమ్మ కూడా నీలాగా 2 కాళ్ళుంటాయి. రెక్కలు కూడా ఉంటాయి తల్లి. మేక మాటలు గుర్తు చేసుకుంటూ కోడిపిల్ల ముందుకు వెళ్ళింది. కవ్ కవ్. నీకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నాయి. మరి మా అమ్మవు నువ్వేనా? నాకు 2 కాళ్ళు రెక్కలున్నాయి, కాని నేను మీ అమ్మను కాదు. మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది. నిరుత్సాహపడకు, ముందుకు వెళ్ళు. కాకి మాటలతో కోడిపిల్లకు మళ్లీ ఉత్సాహమొచ్చింది. చెరువు గట్టుపై చిట్టి అడుగులు వేస్తూ నడిచింది. అమ్మా, నేను వస్తున్నాను. క్వాక్ క్వాక్ క్వాక్. అక్కడ బాతును చూసి కోడిపిల్ల ఆనందపడింది. అమ్మా, నేనే నీ బిడ్డను. అయ్యో తల్లి, నేను నీ అమ్మను కానమ్మా. ఆ మాటలు విని కోడిపిల్ల కంగుతింది. అమ్మను నేను కనుక్కోలేనేమో. ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు? అమ్మ కోసం అందరినీ అడుగుతున్నాను. మీ అమ్మ నాలా క్వాకనదు, కో అక్కో అంటుంది. చెట్టుపై నుండి పావురం ఈ మాటలన్నీ విన్నది. చిన్నారి, నేను నీకు సహాయం చేస్తాను. ఈ చెరువుగట్టు చివరకు వెళ్ళు, అక్కడ నీ అమ్మ కనిపిస్తుంది. పావురం చూపిన దిశగా కోడిపిల్ల నడిచింది. చిక్క చిక్క. అమ్మా. దాని ముఖంలో మళ్ళీ ఆశ మెరిసింది. కో కో కో. ఆ శబ్దం వినగానే కోడిపిల్ల ఆనందంగా చూసింది. అది మా అమ్మ శబ్దే. పిలుపు విన్న కోడి వెనక్కి తిరిగి చూసింది. కూ కూ, నా బిడ్డా, ఇక్కడికి రా. తన తల్లిని కనుక్కున్న కోడిపిల్ల ఆనందానికి అవధుల్లేవు. అమ్మా, చివరికి నేను కనుక్కున్నాను. తల్లికోడి ప్రేమగా తన రెక్కల్లో పిల్లను దాచుకుంది. నేను నీ ఆహారం కోసం వెళ్ళాను తల్లి, తిరిగి వచ్చేదాన్ని కదా. కోడి పిల్ల జరిగినదంతా ముద్దు ముద్దుగా చెప్పింది. పట్టుదలుంటే ప్రేమైన అమ్మను కూడా కనుక్కోవచ్చు. ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.